వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల బృందంపై జరిగిన దాడి వెనుక ఎవరున్నారనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ చాటింగ్ విశ్లేషణపై దృష్టి సారించింది. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందా అనే దానిపై ఆరా తీనున్నారు. మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న కులగణన స్కానింగ్ మాత్రమే కాదని ఓ మెగా హెల్త్ చెకప్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు కులగణన జరిగితేనే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వగలమన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్తారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు హస్తనకు వెళ్తారు. సాయంత్రం 3 గంటల తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అక్కడ రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు చంద్రబాబు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర అలజడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉధృతంగా మారాయి సముద్ర అలలు. దీంతో సముద్రం ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సముద్రం ముందుకు రావడంతో రోడ్డుపై వరకు నీరు వచ్చి చేరుతుంది. విశాఖ తగరపు వలసలో విషాదం చోటు చేసుకుంది. గోస్తని బ్రిడ్జ్ రైలింగ్ ఢీకొని నదిలో పడింది కారు. ఈ ఘటనలో డ్రైవర్ చనిపోయాడు. ప్రమాదానికి గురైన కారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిందిగా గుర్తించారు పోలీసులు. గోస్తని నది బ్రిడ్జ్ పై లైట్లు లేకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఓ కస్టమర్ కు ఆర్డర్ చేసిన భోజనంలో జెర్రొచ్చింది. అయితే ఆ కస్టమర్ టేబుల్ పక్కనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతి ఉన్నారు. దీంతో ఆమె హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజు రోజుకు కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో నేటి నుంచి కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 8084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 4 పోస్టులకు 9,50,000 మంది పోటీ పడ్డారు. 96 పోస్టులు మినహా మిగిలిన అభ్యర్థులు సెక్షన్ లిస్టును టీజీఎస్పీసీ కమిషన్ ప్రకటించింది. తిరుపతి టీటీడీ పరిధిలోని పద్మావతి హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత హాస్టల్ గదిలోకి ఫ్యాన్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిత ప్రియుడు సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణం తట్టుకోలేక మనస్తాపంతో అనిత కూడా ఆత్మహత్య చేసుకుంది. లగచర్ల కుట్రలో మరో ట్విస్ట్ నెలకొంది. అసలు తాను విచారణలో ఎక్కడ కేటీఆర్ పేరు చెప్పలేదని, అసలు పోలీసులు తనను విచారణ చేయలేదన్నారు పట్నం నరేందర్ రెడ్డి. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పన్నారు పట్నం.